హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఇది వచ్చేసి లక్సంబర్గ్లో లోకల్ సూపర్ మార్కెట్ అండి. దీని పేరు డెల్ హైస్. సో లోపలికి వెళ్ళగానే మనకి ఫ్లవర్ పాట్స్ అలాగే బొకేస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్న లోపలికి వెళ్ళిన తర్వాత బేకింగ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. బ్యాగెట్స్ అలాగే క్రోసెంట్స్ అలాగే మఫిన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి డెల్ హేజ్ ప్రాక్సీ అనమాట. డెల్ హేజ్ అనేది వేరే ఉంటుంది, డెల్ హేజ్ ప్రాక్సీ అనేది వేరే ఉంటుంది. సో ఈ ప్రాక్సీలో ఐటమ్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. అప్పుడే బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలామంది కొనేసుకున్నారు, ఫినిష్ అయిపోతున్నాయి. ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ మొత్తం వచ్చేసి ఆల్కహాల్ బాటిల్స్ అండి. ఇక్కడ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇలాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ ఉన్నాయి. 50% ఆఫ్ పెట్టారు. నెక్స్ట్ చెర్రీస్ అలాగే సలాడ్ టమాటాస్, గ్రేప్స్లో చూసారా రెడ్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ అనేవి ఉన్నాయి. గ్రీన్ గ్రేప్స్ ఎక్కువ తీసుకుంటామండి, చాలా బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. యాపిల్స్ చూసారా, ఇంకా అన్నీ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి లెమన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది లోపల మొత్తం ఈ బ్యాగెట్స్ బ్రెడ్స్ లోపల మొత్తం తయారు చేస్తారు, ఎప్పటికప్పుడు తెచ్చి ఫ్రెష్గా పెడతారు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ ఆరెంజెస్, లెమన్స్ అలాగే కివి, నెక్స్ట్ అలాగే అవకాడో అన్నీ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి. కోకోనట్స్ కూడా ఉంటాయి. కోకోనట్స్కి పైన అనమాట ఇలా పిలకలాగా ఉండదు. ఇక్కడ కోకోనట్స్ ఎక్కడైనా కానీ ఇండియన్ సూపర్ మార్కెట్స్లో తప్ప ఇక్కడ ఎక్కడైనా కోకోనట్స్ బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇవి బాల్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇవి తక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట. అదే మన ఇండియన్ సూపర్ మార్కెట్లో అయితే €3, €4 అలా ఉంటాయి. అదే ఇక్కడ అయితే మటుకు కోకోనట్ ఒక్కటే మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి. అలాగే సోయా సాస్, చిల్లీ సాస్ అలాగే బాస్మతి రైస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మొత్తం ఐస్ క్రీమ్స్ అనమాట. రకరకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి. మేము ఎక్కువగా ఈ షాప్కి రాము, అంటే తక్కువగా వస్తాం అనమాట. ఎందుకంటే నార్మల్ డెల్ హైస్తో పోలిస్తే ఇది కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా, అందుకని ఎక్కువ కొనమనమాట. ఏదో 1 or 2 ఐటమ్స్కే అర్జెంట్ అయితేనే తీసుకుంటాము, అది ఇటు సైడ్ వస్తేనే. నెక్స్ట్ అక్కడ చూసారా స్పినాచ్ అనేది ఫ్రోజన్. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫ్రైస్ అవన్నీ ఉంటాయి, పిజ్జాస్ అవన్నీ. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ఇంకా మ్యాపిల్ సిరప్, ఇంకా రకరకాల సిరప్స్ అన్నీ ఉంటాయన్నమాట, చాక్లెట్ సిరప్ అవన్నీ. నెక్స్ట్ ఇటు చూసినట్లయితే యోగర్ట్స్ అవన్నీ, ఇవన్నీనేమో డ్రింక్స్, రకరకాల డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇవంతా వాటర్ అండి, వాటర్ బాటిల్స్ అనమాట మొత్తము. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే సర్ఫ్ అవన్నీ ఉంటాయి. ఇది మొత్తం పెట్స్ సెక్షన్. పెట్స్కి ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అనమాట. మన క్యాట్స్, డాగ్స్ ఏవైతే పెట్స్ ఉంటాయో అన్ని రకాల పెట్స్కి ఫుడ్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మన డిష్ వాషర్లో వేసుకునే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి కదా అవి. తర్వాత ఫ్లోర్ క్లీనర్స్ అవన్నీ. నెక్స్ట్ టాయిలెట్ పేపర్స్, కిచెన్ రోల్స్ అన్నీ ఉంటాయి. సో షాప్ చిన్నగానే ఉంటుంది కానీ అన్ని రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి రస్కులు అలాగే బేకరీ ఐటమ్స్ అనమాట మొత్తం. వెనిలా ఎసల్స్, నెక్స్ట్ అలాగే ఓట్స్ అవన్నీ ఉంటాయి. ఓట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్, కెలాగ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే షాప్ అనేది చిన్నగా ఉంటుంది కానీ ఐటమ్స్ మటుకు బాగానే ఉంటాయి. అందరు ఎక్కువగా కొంటూ ఉంటారన్నమాట. ఇది వచ్చేసి ఎక్కువ గార్ సెంట్రల్కి దగ్గర ఉంది, గార్ సెంట్రల్కి దగ్గర ఉంది, అందుకని ఎక్కువ వచ్చేసి కొంటుంటారు అందరూ కూడా. ఇవి రకరకాల కాఫీ పౌడర్స్ అండ్ అలాగే టీ పౌడర్స్ అన్నీ బ్రెజిల్ నుంచి వస్తాయన్నమాట, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లి, ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్లో కూడా రకరకాల ఉల్లిపాయలు ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు, అలాగే పెద్దవి హైబ్రిడ్ ఉల్లిపాయలు, అలాగే రకరకాలుగా ఉంటాయన్నమాట. అది వచ్చేసి పాలకూర. నెక్స్ట్ అల్లము. అక్కడ చూసారా కలబంద ఉంది చూసారా, ఇక్కడ కలబంద ఎక్కువగా కట్ చేసుకుని కూరల్లో వేసుకోవడం, లేకపోతే అలా కట్ చేసుకొని కొంచెం ఇలా ఓవెన్లో పెట్టేసుకొని ఇలాగ బేక్ చేసినట్లుగా చేసి తింటారంట, లైట్గా సాల్ట్ వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి మింట్, కొరియండర్ అలాగే లెమన్ గ్రాస్ అవన్నీ ట్రీస్ అండి, చిన్న చిన్న మొక్కలు అనమాట, ప్లాంట్స్ అవి తీసుకొని వెళ్ళి ఉంచుకుంటారనమాట. అట్లా పెంచుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని కూరల్లో వాటిల్లో వేసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే రెడీ టు ఈట్ లాగా ఉంటాయి. వెజ్ వ్రాప్స్, శాండ్విచెస్ అవన్నీ అనమాట. అంటే ఇది చెప్పాను కదా గార్ సెంట్రల్కి దగ్గరే అని. సో ఏంటంటే ఎవరన్నా గబుక్కుని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలన్నా, బస్ ఎక్కి వెళ్ళాలన్నా ఏంటంటే గబుక్కుని తీసుకొని హ్యాండీగా ఉంటుంది తినడానికి అని తీసుకొని వెళ్ళిపోతారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అంటారు, కానీ మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇవేమో చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్, చిన్న టాయ్స్ అవన్నీ ఉంటాయన్నమాట.
చాలా చూడడానికి బాగుంటాయి. పర్ఫ్యూమ్స్ అవన్నీ సెంటెడ్ క్యాండిల్స్, ఇక్కడ ఎక్కువ సెంటెడ్ క్యాండిల్స్, చాక్లెట్స్ అండ్ ఆల్కహాల్ బాటిల్స్ బాగా గిఫ్ట్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ ఏదైనా పార్టీ అంటే ఆ బాటిల్ లేకుండా ఏ పార్టీ అనేది జరగదు. నెక్స్ట్ అక్కడ సైడ్న వచ్చేసి చిన్న చిన్న హ్యామర్స్, అట్లాగే మన మేకులు ఉంటాయి కదా, మేకులు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇదంతా చిప్స్ సెక్షన్ అండి. చిప్స్, రకరకాల బిస్కెట్స్, అలాగే మన నాచోస్ ఉంటాయి కదా, నాచోస్ అవన్నీ, డొరిటోస్ అన్నీ ఉన్నాయి. చాలా ఈ డొరిటోస్ అవన్నీ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవన్నీ బిస్కెట్స్ అనమాట, రకరకాల బిస్కెట్స్. లోపలికి వెళ్తే మొత్తం ఇటు సైడ్ మొత్తం చాక్లెట్స్. నెక్స్ట్ ఇదంతా ఆల్కహాల్ చెప్పాను కదా, ఎక్కడ చూసినా మీకు ఆల్కహాల్ బాటిల్సే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇది చాక్లెట్ సెక్షన్స్లో మిల్కా. నెక్స్ట్ అలాగే స్విజ్ చాక్లెట్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లింట్ చాక్లెట్స్. అవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి ఆ చాక్లెట్స్. నెక్స్ట్ ఇదంతా కోక్స్, ఫ్యాంటా అవన్నీ అనమాట నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ మీకు నేను అంతకుముందు స్విట్జర్లాండ్ వీడియోలో చూపించాను కదా ఎవియన్ బాటిల్ అని, అదిగోండి అవి ఆ వాటర్ అనమాట. ఇంకా ఇవన్నీ ఫ్రూట్ జ్యూసెస్. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రూట్ జ్యూసెస్ పక్కనే మిల్క్ అనమాట, మిల్క్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి బిస్కెట్స్ అనమాట. బిస్కెట్స్ డోనట్స్ షేప్లో ఉంటాయి, అలాగే డైనోసార్ షేప్లో బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ మిల్క్ చూసారా, మిల్క్ కాస్ట్ వచ్చేసి €1.55 అని ఉంది కదా, అంటే €1.55 అంటే మీకు ₹100 పైన పడుతుంది అనమాట ఒక బాటిల్. అందులో కూడా 1.5 ఫ్యాట్ ఉన్నది, తర్వాత 3.5 ఫ్యాట్ ఉన్నది అని ఉంటాయి. డిఫరెంట్గా ప్రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి బిల్లింగ్ కౌంటర్ అండి. బిల్లింగ్ కౌంటర్ పక్కనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి పెట్టారు. ఇదండి లక్సెంబర్గ్లో లోకల్ డెల్హేజ్ సూపర్ మార్కెట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.